హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నేను నా పుస్తకాలు. వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ప్రేమ నౌక 5వ భాగం. సౌమ్య మేడ మీద గది ముందాగింది. ఆమెకి లోపలికి వెళ్ళాలన్న ఉత్సాహం లేదు. మూసిన తలుపుల వైపే చూస్తూ ఆలోచిస్తూ నిలబడిపోయింది కొన్ని నిమిషాలు. చివరికి మే ఐ కమిన్ అంది గట్టిగా. తలుపు తెరుచుకుంది. ఎదురుగా రమేష్ మందహాసం చిందిస్తూ ఉన్నాడు. రా సౌమ్య, ఈ గదిలోకి, నా హృదిలోకి అన్నాడు నాటకీయంగా. ఆమె అతని చేతులను తప్పించుకొని వెళ్ళి కూర్చుంది. నీకోసం ఎంతసేపటి నుండి నిరీక్షిస్తున్నానని. నీకోసం నిరీక్షించడంలో కూడా సుఖముందనుకో. కానీ ఈ ప్రేమ పిపాసిని అంతసేపు పరీక్షించడం నీకు న్యాయమా అంటూ ప్యాకెట్ సైజ్ టేప్ రికార్డ్ని ఆన్ చేశాడు. మెల్లిగా సంగీతం, సన్నగా పాట. ఐ లవ్ యూ అదే మాట తీగిగా, అందంగా, వంపులోగుతూ వాహినిలా, నాట్యం చేసే నాగినిలా సాగుతుంది. రమేష్, ప్లీజ్ ఆ పాట ఆపేసేయ్. ఓ, నీ మాట కంటే మధురమైంది కూడా టేప్ రికార్డ్ పనిచేయదు అంటూ ఆపేశాడు. అమెరికా వెళ్ళి కవిత్వం నేర్చుకుని వచ్చావా? ప్రేమ కవిత్వం నేర్పుతుందంటారు. మాటలు బాగానే నేర్చావు. ప్రేమ మాటలు కూడా నేర్పుతుంది. సౌమ్య, నీకోసం ఏం తెచ్చానో తెలుసా? అమెరికా నుండి. ఏం తెచ్చావేంటి? ఉండు అంటూ సూట్ కేస్ తెరిచాడు. ప్లాస్టిక్ సీసా తీసి, ఇది స్ప్రే, చాలా ఖరీదైన సెంట్ అంటూ స్ప్రే చేశాడు. ఒక్కసారిగా గదంతా మధురమైన పరిమళం వ్యాపించింది. ఇది మేకప్ బాక్స్ అంటూ ఒక పెద్ద అట్టపెట్టెని ఇచ్చాడు. ఇది అంటూ చిన్న పెట్టె తెచ్చాడు. ముత్యాల నెక్లెస్, చిన్న ఉంగరం ముద్దులులుగుతూ బయటకు తొంగి చూస్తున్నాయి. మరో ప్యాకెట్ తెరిచాడు. ఈ చీర నీకు నచ్చుతుందనుకుంటా. అసలే అందమైన దానివి. ఈ చక్కని చీరలో నువ్వు ఇంకా అందంగా ఉంటావంటూ మడతలు విప్పాడు. రమేష్, ఎందుకింత ఖరీదైనవి తెచ్చావు? నీ ప్రేమ ముందు ఇవన్నీ ఎంత? అలా మాట్లాడుకు రమేష్. సౌమ్య అనడంతో ఆమె తలంచుకుంది. సిగ్గుపడుతున్నావా? మన మధ్య సిగ్గెందుకు చెప్పు? నేనేమైనా పరాయివాణ్ణా? మేనత్త కొడుకువే అనుకో. అయితే మాత్రం ఇవన్నీ తేవడం అవసరమా? పోనీలే, దాచి రేపు నీకు పెళ్ళైతే నీ శ్రీమతికి బహుమతిగా ఇస్తాను. నా శ్రీమతి నువ్వేగా అన్నాడు రమేష్. ఐఎమ్ సారీ రమేష్. ఆమె మాటకి అతను తెల్లబోయాడు. నా ఉత్తరం. సారీ, వెరీ సారీ బావా. నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. సౌమ్య, నేను సారథిని నిన్న ఏరోడ్రోమ్లో పరిచయం చేశాను కదా. అవును, నేను అతన్ని ప్రేమిస్తున్నాను అనగానే హతాశుడైపోయాడు రమేష్. ఆమె తప్పు చేసిన దానిలా తలంచుకుంది. నిజమేనా సౌమ్య? నీ మాటలు నిజమేనా? నన్ను నాట పట్టించడానికే కదా అలా అన్నావు? చెప్పు, లేకపోతే నేనేమైపోతానో ఏంటో. ఆమె అతని వైపు జాలిగా చూసింది. లేదు, నేను చెప్పింది నిజం. సారథిని నేను ప్రేమిస్తున్నాను. అయితే ఆ విషయం ఉత్తరం ఎందుకు రాయలేదు? అలా రాస్తే నేను ఇక్కడికి రాకపోదును కదా. అందుకే రాయలేదు బావా. నువ్వు నాతో పాటు మీ అమ్మకి రాశావు, వస్తున్నానని రాశావు. నేను నిన్ను ప్రేమించడం లేదని రాస్తే నువ్వు రావడం మానేస్తావు. అత్తయ్య బాధపడుతుంది. అసలే తన ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. ఇవన్నీ ఆలోచించి నేను ఉత్తరం రాయలేదు. అయినా మంచి అయితే తొందరగా రాయాలి, కానీ ఇలాంటి వాటిని ఆలస్యం చేయడమే మంచిదేమో. ఎంత పని చేసావు సౌమ్య. నేను ఇక్కడికి వచ్చింది నీకోసమే. నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నానో తెలుసా? ఎన్ని కలలు కన్నానో. అన్నీ ఒట్టి గాలి మెడలేనా? నన్ను క్షమించు బావా. నిన్ను బాధ పెట్టడం నా అభిమతం కాదు. రక్త సంబంధికులం కనుక శాస్త్రరీత్యా కూడా మనం వివాహం చేసుకోకపోవడమే మంచిది. సౌమ్య, నువ్వెక్కడి నుండి వెళ్ళిపో. ఒక్కసారిగా అతని గంతు కడవుగా మారిపోయింది. బావా, వద్దు, నేను భరించలేను. నిన్ను చూస్తుంటే గుండెల్లో జ్వాలలు రేగుతున్నాయి. నాకు ఆవేశం, ఉద్వేగం వస్తున్నాయి. ఈ పిచ్చిలో నేనేం చేస్తానో నాకే తెలీదు. ప్లీజ్ సౌమ్య, నా నుండి, నా కళ్ళ ముందు నుండి శాశ్వతంగా వెళ్ళిపో. ఆవేశపడుకు బావా. జీవితంలో ఆశలు, ఆశాభంగాలు ఉంటాయి. నీకు నాకంటే మంచి అమ్మాయి వస్తుంది. నీ చదువుకు, సంస్కారానికి, సంపదకు అన్ని విధాల చక్కని అమ్మాయి లభిస్తుంది. నా కోసం నువ్వు విచారించకు. నేను అల్ప సంతోషిని సౌమ్య. నాకు కావాల్సింది నువ్వు కాదు రమేష్. కొన్ని రోజుల్లో నీ మనసు ఏంటో నువ్వే తెలుసుకుంటావు. నువ్వేవో చాలా ఊహించుకున్నావు. అవి ఎలా అయ్యాయి? ఆ షాక్ని తట్టుకోలేక ఇలా మాట్లాడుతున్నావు అంతే. ఈ సామాన్యురాలి కోసం నువ్వెందుకు పరితపిస్తావు చెప్పు? ప్రేమిస్తే తెలుస్తుంది ఈ పరితాపానికి అర్థమేంటో సౌమ్య. ఒకవేళ నువ్వు ప్రేమించిన సారథి నీకు దక్కకపోతే? బావా అంటూ గట్టిగా అరిచేసిందామె. ఆ ఊహే భరించలేకపోతున్నావు నువ్వు.
అతి కఠినమైన వాస్తవాన్ని తేలిగ్గా తీసుకున్నామంటున్నావు. భారంగా విషాదంగా నవ్వాడు రమేష్. అసాధ్యం, అసంభవం. నువ్వు లేని జీవితం ఆ ఊహకే అందట్లేదు సౌమ్య అనడంతో సౌమ్య అక్కడి నుండి మౌనంగా వెళ్ళిపోయింది. ఏంటి సారథి, ప్రిన్సిపల్ గారి నుండి పిలుపొచ్చింది ఇవాళ? కాలేజ్ డే దగ్గర పడుతుందిగా, దాని గురించే. ఏం చేయబోతున్నారు? వచ్చే వారంలో డిబేట్లు, ఎలక్యూషన్ కండక్ట్ చేస్తాం. ఏదైనా నాటకమో తయారు చేస్తాం. సౌమ్య మెదడులో ఏదో మెదిలింది. ఒక్కసారి ఆమె కళ్ళు మెరిశాయి. సారథి, ఏంటి సౌమ్య, డిబేట్కి ఒక సబ్జెక్ట్ ఇస్తారు కదా? ఏంటది? ఇంకా ఏది అనుకోలేదు. అయితే ఒక చిన్న సూచన. అంగవైకల్యం గల అమ్మాయిలను పెళ్లి చేసుకునే ఆదర్శవంతులున్నారా అనేది సబ్జెక్ట్గా ఇస్తే? మంచి ఆలోచనే సౌమ్య, అది సబ్జెక్టుగా ఉంచడానికి ప్రయత్నిస్తాను. సరే కానీ ఇందాక శిరీష్తో ఏంటి అంత దీర్ఘంగా మాట్లాడుతున్నావు? చెప్పడం మర్చిపోయాను. రేపు ఆమె పుట్టినరోజుట. నన్ను వైలిన్ వాయించమని రిక్వెస్ట్ చేసింది. అంగీకరించావా అని ఆత్రంగా అడిగింది. సారథి, వాళ్ళ నాన్నగారు ఏఐఆర్ స్టేషన్ డైరెక్టర్. అయితే నేను రేడియోలో వైలిన్ వాయించడానికి ప్రయత్నిస్తున్నాను కదా. దేనికి? నా ఖర్చులు నేను సంపాదించుకోవడానికి సౌమ్య. ఓ నైట్ క్లబ్లో వారానికి 3 రోజులు ఆర్కెస్ట్రాలో పాల్గొంటున్నాను. వాళ్ళు నెలకి 300 ఇస్తారు. రేడియోలో స్థానం సంపాదించుకోగలిగితే గౌరవం కూడా ఉంటుంది, కాస్త డబ్బు కూడా వస్తుంది. నువ్వు ఇంటి నుండి తీసుకోవట్లేదు సౌమ్య. పద్మ పెళ్ళయ్యే వరకు నాన్నగారి నుండి సాయం తీసుకోకుండానే నన్ను, నా చదువుని నేనే పోషించుకోవాలనుకుంటున్నాను. శిరీష నాన్నగారు నా వైలిన్ వింటారు. బాగుందనిపిస్తే నన్ను ఆర్టిస్ట్గా తీసుకుంటారు. ఆమెతో ఆ విషయమే మాట్లాడుతున్నానప్పుడు. నువ్వు రాకూడదా రేపు? నేనెందుకులే, నన్ను పిలవలేదుగా. ఆహ్వానిస్తానని చెప్పిందిలే. నువ్వెదురుగా ఉంటే నేను ఉత్సాహంగా పాడగలుగుతాను, వాయించగలుగుతాను. ఇంతకీ నీకు వైలిన్ ఎవరు నేర్పారు సారథి? హైస్కూల్లో చదివయ్యాక 2 ఏళ్ళు ఖాళీగా ఉన్నాను. మా ఊర్లో ఓ విద్వాంసుడుండేవాడు. ఆయన వద్ద శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నా. నేను పద్మకి వీణ కూడా వచ్చు. ఆమెకి తోడుగా అని వెళ్తే నాకు కూడా వైలిన్ అలవడింది. వైలిన్ నిన్ను నన్ను కలిపింది. అవును కదా. వైలిన్ ఇప్పుడు నాకు జీవనాధారం కూడా అయ్యింది అంటూ నవ్వుకున్నారు. అయితే సరదాగా నేర్చుకున్నానంతే. అది నా జీవితమంతా ముఖ్యమైన పాత్ర వసిస్తుందని కల్లో కూడా అనుకోలేదు. సరే అయితే నేను రేపు తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ సౌమ్య. సౌమ్య, ఏంటి? ఖాళీగా ఉంటే అలా గార్డెన్లోకి వెళ్ళి కూర్చుందామా? పద అంటూ ఇద్దరు గార్డెన్లోకి వచ్చారు. చిన్న విషయం అడుగుతాను, చెప్తావా? అతనిలోని మార్పు ఆమెకి స్పష్టంగా కనిపిస్తుంది. గడ్డం పెరిగి కళ్ళు లోతులకి పోయి మనిషి చిక్కిపోయాడు. నిరుత్సాహంగా ఉన్నాడు. మొన్న నైట్ క్లబ్కి వెళ్ళాను. నిద్ర పట్టగా మనసు బాగోక. అక్కడ ఆర్కెస్ట్రాలో సారథి. అవును, నువ్వు సారథిని మర్చిపోలేవు సౌమ్య. నువ్వు నన్ను మర్చిపోలేవు. ఆ సారథిలో ఏముంది? ఆఫ్టర్ ఆల్ రమేష్ అంటూ గట్టిగా అరిచింది సౌమ్య. నువ్వు తేలిగ్గా మాట్లాడేస్తున్నావు. కొంచెం ఆలోచించు. మార్గరెట్తో పోలిస్తే నేనెంత? ఆమె నీతో కలిసి చదువుకుంటుంది. విద్యాధికురాలు, నీలాగే ధనవంతురాలు, నాకంటే అందమైంది, చురుకైంది. నేనేముంది? ఈ క్షణంలో నువ్వు పొమ్మంటే కట్టుగుడ్డలతో నిరాధారంగా బయటికి పోవాల్సిందాన్ని. నా మీద నీకెందుకు రమేష్ ఇంత భ్రమ? ఇచ్చిన మనసు తిరిగి తీసుకోవడం నువ్వనుకుంటుంటే ఆ పని నువ్వే చేయకూడదు సౌమ్య. అవును, నన్ను మర్చిపోవడానికి ప్రయత్నించు. స్త్రీ ఒక్కసారి ఒక్కరినే ప్రేమించగలదు. మగవాడు కూడా అంతే సౌమ్య. ఆ విషయం నాకు తెలీదు. సరేనంటూ నిట్టూర్చాడు రమేష్. సౌమ్య లోపలికి నడిచింది అతన్ని జాలిగా చూస్తూ. కన్నో కాలో లేనంత మాత్రాన వాళ్ళు మనుషులు కారా? వాళ్ళకి కోరికలుండవా? నిజమైన త్యాగం అలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోవడంలోనే ఉంది. అదే మానవత్వం. వాళ్ళు మనలాంటి మనుషులే అంటూ ఆవేశంగా చెప్పుకుపోతున్నాడు ఒక విద్యార్థి. సారథి అతని పేరు నోట్ చేసుకున్నాడు. వాళ్ళు వికలాంగులు కావచ్చేమో కానీ వ్యర్థులు కారు. వాళ్ళు మనలాంటి మనుషులే. కర్మ కొద్దీ లోపంతో జన్మించుంటారు. ఏ ప్రమాదమైనా సంభవిస్తే మనకది అంతే. అందుచేత వికలాంగులను చులకనగా చూడద్దు. మనతో సమానంగా చూడాలి. వాళ్ళని జీవితం నుండి వంచగా వారికి జీవితాన్ని అందివ్వడము, అందచేయడము మన సమాజ కర్తవ్యం. అలా చేయగలిగిన వారే ధన్యజీవులు. అదే మన కర్తవ్యం అని మరొక విద్యార్థి చెప్తుంటే అతని పేరు కూడా రాసుకున్నాడు సారథి. వికలాంగులైన అమ్మాయిల్ని ఎవరైతే కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటారో వాళ్లే ఆదర్శవంతమైన జీవులు. అది మానవత్వమే కాదు, దైవత్వం కూడా.
చాలా ఆవేశంగా చెప్పుకుపోతున్నాడు మరొక వ్యక్తి. డిబేట్ ముగిసింది. సారథి ముఖంలో చాలా వెలుగొచ్చింది. అతనితో పాటు సౌమ్యకు కూడా చాలా ఆనందం కలిగింది. ఇద్దరు కారు దగ్గరికి వచ్చారు. మన ఊహ ఫలించినట్లే ఆశపడుతుంది సౌమ్య. 5గురు చాలా ఆదర్శవంతంగా ఆవేశంగా మాట్లాడారు. అవును, వాళ్లలో కనీసం ఒక్కరైనా పద్మని పెళ్లి చేసుకునేందుకు ముందుకు రాకపోతారా? రావచ్చేమో. వాళ్ళ వివరాలు నోట్ చేసావుగా? మంచి రోజు చూసి వాళ్ళని కలుద్దాం. నువ్వు వస్తావా సౌమ్య అని ఆశ్చర్యంగా అడిగాడు. ఎందుకు రాను? కష్టసుఖాలు సమస్యలు ఇద్దరికీ సమానమే. పద్మ పెళ్ళి నీ బాధ్యతే కాదు, నా బాధ్యత కూడా. థ్యాంక్ యూ సౌమ్య. నేను రూమ్కి వెళ్ళాలి. ఇవాళ రాత్రి డ్యూటీ ఉంది క్లబ్లో. కొంచెం ప్రిపరేషన్ అవసరం. పద, నేను నిన్ను డ్రాప్ చేస్తాను అనడంతో సారథి ఆమెతో పాటు కారెక్కాడు. రమేష్ ఏమంటున్నాడు అని మెల్లిగా అడిగాడు సారథి. ఏమీ అనట్లేదు. నేను చెప్పాల్సింది చెప్పానుగా. మౌనరాగాలు పాడుతున్నాడు. మీ ఇంట్లో పరిస్థితి ఏంటి? మెల్లిగా రాజుకుంటుంది. ఏదేమైనా నేను ఆ ఇంటి నుండి ఎంత త్వరగా బయటకలిగితే అంత మంచిదనుకుంటా. హఠాత్తుగా కారాగింది. సారీ మేడం అంటూ ఒక కరపత్రం ఒకటి అందించి థ్యాంక్ యూ అన్నాడొక యువకుడు. ఏంటది? చూడు అంటూ ఆ కాగితాన్ని సారథికిచ్చింది సౌమ్య. సారథి చదివి, గుడ్ న్యూస్ సౌమ్య, 4-5 రోజుల్లో ఈ ఊరికి చాలా పేరున్న ఐ స్పెషలిస్ట్ వస్తున్నారట. పద్మని తీసుకొచ్చి చూపిస్తే చాలా బాగుంటుంది సారథి. పద్మకి కళ్ళొస్తే అంతకంటే ఏం కావాలి? నేను రేపే మా ఊరెళ్ళి పద్మను ఇక్కడికి తీసుకొస్తాను. అలాగే, అందువల్ల మరో లాభం కూడా ఉంది. ఏంటి? ఎవరైనా చూస్తామంటే పద్మని చూపించచ్చు. అవును, పనిలో పనిగా వాళ్ళని కూడా కలుసుకుందాం. రేపో ఎల్లుండో ఆ కార్యక్రమంలోకి దిగుదాం. రైట్ అని పద్మ ఇక్కడ ఎక్కువ రోజులు ఉండేట్లు తీసుకురా. సారథి అతని గది ముందు దిగిపోయాడు. సౌమ్య ఇంటికెళ్ళేసరికి వర్ధనమ్మ నుండి పిలుపొచ్చి, ఏంటత్తయ్య, నీకు నేనంటే కొంచెమైనా అభిమానం ఉందా సౌమ్య? అదేంటత్తయ్య అలా అంటావు? నువ్వంటే నాకెంతో ఇష్టం. ఈ నంగనాచి వేషాలు నా దగ్గర మాని నిజం చెప్పు. మా రమేష్ని పెళ్లి చేసుకోనన్నావట? సౌమ్య మౌనంగా ఉండిపోయింది. బెల్లింగ్ కొట్టిన రాయిలా అలా కూర్చుంటావేం? చెప్పు, వాడికి నువ్వంటే ఎంత ప్రేమ? నువ్వు పెళ్లి చేసుకోనన్నావని వాడు బెంగ పెట్టుకుని చిక్కిపోతున్నాడు. ఒకసారి వెళ్ళి చూడు ఎలా అయ్యాడో. నేనేం చేశానత్తయ్య? ఏం చెయ్యలేదనే నేను మొత్తుకుంటేది. అది కాదత్తయ్య, నాకు తెలియకడుగుతాను. వాడిలో నీ కళ్ళకి ఏం లోపం కనిపించింది అంటూ నిలదీసింది వర్ధనమ్మ. నిజానికి నేనే బావకు తగను. వర్ధనమ్మ ముఖంలోకి కళొచ్చింది ఆ మాటకి. వాడికి నువ్వంటే ఇష్టమైనప్పుడు నీకెందుకు మరో ఆలోచన? బావ చదువుకి తగ్గదైతే బాగుంటుందత్తయ్య. నాకు ఆకలిగా ఉంది అంటూ ఆమె నుండి తప్పించుకుని అక్కడి నుండి అప్పటికి వెళ్ళిపోయింది సౌమ్య. సారథి పద్మను తీసుకెళ్లడానికి పల్లెటూరుకు వచ్చాడు. అక్కడికి మంచి కళ్ళ డాక్టర్ వస్తున్నారు నాన్న, పద్మని చూపిస్తాను. తర్వాత సరే, అవి తర్వాత చూసుకుందాం. తీసుకెళ్తానంటావు, తీసుకెళ్ళు. కానీ ఒక్కటే గుర్తుపెట్టుకో, ఆ డాక్టర్ వేల కొద్ది రూపాయలు అడిగితే మనం తూగలేం. సరే నాన్న. నన్ను డబ్బు పంపొద్దని రాశావు. నేనక్కడ చిన్న ఉద్యోగం చేస్తున్నాను. ఆ రాబడి నాకు సరిపోతుంది. నా చదువు కూడా. చదువు పాడవుతుందేమోరా? లేదు నాన్న, బాగానే చదువుతున్నాను. ఎప్పుడు తీసుకెళ్తావు పద్మని? సాయంత్రమే. సారథి బయలుదేరుతుంటే మరీ మరీ చెప్పింది తల్లి. జాగ్రత్త నాయనా, పెళ్లి కాని పిల్ల, పైగా కళ్ళు లేనిది. నేను జాగ్రత్తగా చూసుకుంటాను కనమ్మా అని అభయమిచ్చి తనతో పాటు తీసుకొచ్చాడు ఆమెని. సౌమ్య సారథి కలిసి పద్మను డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చారు. డాక్టర్ రకరకాల పరీక్షలు చేశారు. అరగంట పైగా. చివరికి దృష్టి వస్తుందనే ఆశ ఉంది. కానీ ఈమె అమెరికా రావడమో లేక కొన్ని పరీక్షలు అక్కడి నుండి తెప్పించడమో జరగాలి. అంటే కొంత ఖరీదైన వ్యయమే. 10-15 వేలంటూ తేల్చేశారు. సౌమ్య సారథి ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. 15,000 ఎక్కడి నుండి తేగలం అంటూ నిట్టూర్చాడు సారథి. కానీ పద్మకి కళ్ళొస్తే ఎంత బాగుంటుంది. నిజమే, కానీ 15,000 అంటే మన తరమా? కళ్ళు అయినా ఒక్కసారంత డబ్బు చూస్తానా లేదో. ఏమో, భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరు చూడొచ్చారు? నవ్వేశాడు సారథి మౌనంగా. ఆర్టిస్టుల భవిష్యత్తు ఎవ్వరూ చెప్పలేరు. సరే కానీ ఒకసారి అలా వేణు దగ్గరికి వెళ్ళొద్దామా? వేణు అంటే ఓహో, ఆదర్శ విద్యార్థి, వికలాంగుల డిబేటు. అతనే. పద, పద్మని ఇంటి దగ్గర వదిలి వెళ్దాం. ఆమె రావడం బాగోదు అంటూ పద్మని ఇంటి దగ్గర దింపి వేణు దగ్గరికి బయలుదేరారు. సారథి మెదడులో వేణు ఆవేశంగా వికలాంగులను సహృదయతతో చూడాలని ఉపన్యాసమిస్తున్న సీనే మెదులుతోంది. చిన్న గదిలో ఉంటున్నాడు వేణు.
ఆ గదిని బట్టి అతను పేదవాడని గ్రహించొచ్చు. రండి, ఏంటిలా వచ్చారు అంటూ ఆహ్వానించాడు వేణు. మీతో పనుంది, మాట్లాడాలి. ఎక్కడికైనా వెళ్దామా? ఇక్కడ మీకు పర్వాలేదా? పర్వాలేదు అంది సౌమ్య. వేణు, మీరు ఆ రోజు వికలాంగుల గురించి చాలా మానవత్వంతో మాట్లాడారు కదా అని మెల్లిగా ప్రారంభించాడు సారథి. అవును, నాకు అటువంటి వాళ్ళంటే జాలి. అయితే అలాంటి అమ్మాయిని, అందంగా ఉండే అందురాల్ని మీరు పెళ్లి చేసుకుందుకు సంసిద్ధంగా ఉన్నారా? ఓ సారథి, అంగవైకల్యం అసహించుకోగలిసింది కాదు, భయపడవలసింది కాదు. ఎంత మంచి మాట చెప్పారు వేణు. మా సారథి సిస్టర్ పద్మ చక్కగా ఉంటుంది, కళ్ళు లేవు. మీరు ఆమెను పెళ్లి చేసుకుంటారా? తప్పకుండా చేసుకుంటాను. ఆనందంగా అతని చేతులు పట్టుకున్నాడు సారథి. మరి నన్ను వేధిస్తున్నా, భయపడుతున్నా నా మేనరికం నుండి తప్పించేంత కట్నం 25,000 50,000 ఇస్తారా? ఆశగా చూశాడు వేణు. సారథి అతని చేతులు వదిలేశాడు. ఒక్కసారిగా చిన్నబోతూ, అలా అయిపోయారేంటి? అది కాదు, మీరు మైకి వికలాంగుల గురించి ఆర్తి చెందుతూ. అవును, నాకు వాళ్ళంటే ఇప్పుడు సానుభూతి. పెళ్లి చేసుకోవడం త్యాగం కాదంటారా? మరి కట్నం కోరుతున్నారు? కట్నం తీసుకోనని నేననలేదే. వ్రతం చెడ్డ, ఫలితం దక్కాలిగా. మీరే ఆలోచించండి. 25,000 50,000 తీసుకున్నందుకు నేను జీవితాంతం ఓ గుడ్డి పిల్లతో. ఇది త్యాగం కాదా? అయినా మీకంత డబ్బుంది కదా, ఓ 50,000 నాకు పరేస్తే ఏమవుతుంది? మేము ధనవంతులం కాదు వేణు. మీరబద్ధమాడినా మీ అబద్ధమాడడం రాదు. ఇంతకీ మీరేం చేయదలుచుకున్నారు? ఇలాగా 50,000తో ఓ సంబంధం వచ్చిందని ఇంటికి రాసేదా? 50,000 అంటే వాళ్ళు కాదనరు. సారీ, వద్దొద్దు అంటూ బయటకు వచ్చేశారు ఇద్దరు. అర్జెంటుగా కాఫీ తాగితే తప్ప నాకేదోలా ఉంది, తల తిరుగుతుంది అన్నాడు సారథి. సౌమ్య అతన్ని హోటల్కి తీసుకెళ్ళింది. కాఫీ తాగుతూ, అతని నిజస్వరూపం ఇదన్నమాట. వేదిక మీదైతే ఆదర్శాల వర్షం, జీవితంలో మాత్రం అవి ప్రవేశించవు. 50,000కి అమ్ముడుపోయేందుకు సంతోషంగా సిద్ధపడ్డాడు. ఉపన్యాసాల వేదికకి, జీవితారంగానికి ఎంత దూరం ఉందో, మనిషిని హత్య చేసేందుకైనా వెనుకాడడేమో ఆ వేణు. అలానే ఉన్నాడు సౌమ్య. ఇక ఇవాళ ఎవరిని కలవద్దు. ఈ వేళకి ఎదురు దెబ్బ చాలే, రేపు చూద్దాం. నిరాశపడకు సారథి, అందరూ అలానే ఉండరు అంటూ కారు స్టార్ట్ చేసింది సౌమ్య. సారథి వచ్చేటప్పటికి మోహన్ పద్మతో కబుర్లు చెప్తున్నాడు. ఏంటి మీరు? పాపం మీ చెల్లెలు ఒక్కతిని వదిలేసి వెళ్ళిపోతే ఆమెకెలా కాలక్షేపం అవుతుంది? నిజమే, మీరు ఆమెకు కంపెనీ ఇచ్చినట్లున్నారుగా. థ్యాంక్స్. అది మీ పని కాదు కానీ, అన్నట్లు వెళ్ళిన పని ఏమైంది? పని కాదు, పనులు అంటూ క్లుప్తంగా చెప్పాడు సారథి. అది విన్న మోహన్, రోజులంతేనండి. అన్నిటి మీద డబ్బే పెత్తనం చేస్తుంది. మీ సిస్టర్ పుట్టి బుద్ధి కాదు కదా, చిన్నప్పుడు యాక్సిడెంట్లో దృష్టిపోయింది కనుక నిశ్చయంగా చూపు రావచ్చు. డాక్టర్ చెప్పినట్టు పెళ్లికి ఖర్చు పెట్టే కంటే చూపు రావడానికి ఖర్చు పెట్టడం మంచిది. దేనికి ఖర్చు చేయడానికైనా డబ్బంటూ ఉండాలిగా మోహన్. అన్నట్లు శాంతాదేవి గారు, రమేషు వచ్చారు మీరు వెళ్ళాక. మీరు వచ్చే ముందు 1 గంట క్రితం. అప్పటికి పద్మగారు కూడా వచ్చేశారు. వాళ్ళిద్దరూ ఎందుకు వచ్చినట్టు? పద్మని పలకరించారు అన్నాడు మోహన్. సరే, ఆమెను అడిగితే తెలుస్తుందిలే అనుకొని. అక్కర్లేదు, రాత్రి 8 గంటలకు హోటల్ సవేరాకి రమ్మన్నారు. తమతో పాటే డిన్నర్ తీసుకుందుకని చెప్పారు. ఎలాగా? నాకైతే డ్యూటీ ఉందే. పోనీ మీ తరపున నేను వెళ్ళనా సారథి? చూడబోతే వాళ్ళేదో పెద్ద పన్నాగం మీదే వచ్చినట్టున్నారు. వాళ్ళేం చేయగలరు మోహన్? సౌమ్య నా పక్షాన ఉండగా. మోహన్ నవ్వాడు. చెడపడానికి, చేటపని చేయడానికి చాలునన్న సామెత మీకు తెలియదా? చెడపడానికి కాదు, చేపడానికే. అది మునుపు. కాలక్రమంలో సామెతలు మార్చుకోవాల్సి వచ్చింది. సరే అయితే మీరు వెళ్ళి చెప్పండి. మీ డ్యూటీకి మీరు, హోటల్కి నేను వెళ్ళిపోతే పద్మ ఒకటే అవుతుందేమో. నిజమే కానీ తప్పదుగా. అయినా పద్మ పిరికిది కాదులే. సారథి, అయితే ఇప్పుడు మీకు పద్మ వివాహం సమస్య కుదుర్చుకుందన్నమాట. ప్రేమ నిజమైతే ప్రేమ సవ్యంగా సాగదని ఏనాడో చెప్పాడో కీట్స్. ఎంత నిజమో అంటూ నిట్టూర్చాడు మోహన్. సమస్యగా మేము అనుకోవట్లేదు మోహన్. ఇది మా మొక్క ఛాలెంజ్. దీన్ని పరిష్కరించగలిగితే మాకు ఆత్మవిశ్వాసం వస్తుంది. పద్మని కట్నానికి ఆశపడకుండా ఆదర్శ వివాహం చేసుకునే యువకుడు మీరు పొందగలరనే ఆశ మీకుందా? తప్పకుండా అలాంటి మనిషి ఉంటాడనే మా ఆశ అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు సారథి.